డేటా ఫ్రేమ్స్ నుంచి కంటిన్యూ చేయాలన్నా. వాట్ ఏందా మీరు లేదు, అదే డేటా ఫ్రేమ్స్ నుంచి కంటిన్యూ చేయాలి అంటున్నా. ఓకే ఓకే సో డేటా ఫ్రేమ్స్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతాయండి జనరల్ గా? సో మనకి యాక్చువల్గా ఏంటంటే ఆర్డిటీస్ ఉంటాయి కదా. సో ఆర్డిటీస్ అనేది ఏంటంటే జనరల్ గా మనకి వైల్ యువర్ రీడింగ్ ద డేటా ఫ్రమ్ ఫైల్ ఆర్ వైల్ యువర్ ప్యారలైజింగ్ ద ఎగ్జిస్టింగ్ పైథాన్ ఆబ్జెక్ట్, okay, or you are doing the some of the transformation over RDT, then it will be creating the what RDTs, right? So now we are going into the data frame. So data frame, how it will be created means, by my English lo cheptana, sorry yaar. డేటా ఫ్రేమ్స్ ఎప్పుడు క్రియేట్ అవుతాయనంటే మనకి ఇక్కడ సిఎస్వి ఫైల్ నుంచి డేటా రైట్ చేసినప్పుడు కానీ, లేకపోతే MySQL కానీ, SQL సర్వర్ కానీ, ఇట్లా డిఫరెంట్ డేటాబేస్ ఎక్స్టర్నల్ డేటాబేసెస్ అంటాం అనమాట మనం. సో ఎక్స్టర్నల్ డేటాబేసెస్ ని మనము డేటా అనేది ఫెచ్ చేసినప్పుడు కూడా దెన్ వీ కెన్ క్రియేట్ ద డేటా ఫ్రేమ్స్. అదే విధంగా సిఎస్వి ఫైల్ కానీ, అదే విధంగా టెక్స్ట్ ఫైల్ ను కూడా, ఓకే, నాట్ ఓన్లీ మీరు టెక్స్ట్ ఫైల్ అయితే ఆర్డిడి అనుకోబాకండి. సో టెక్స్ట్ ఫైల్ అనేది SC.text ఫైల్ అని కానీ పెడితేనే మాత్రమే అక్కడ ఆర్డిడి క్రియేట్ అవుతుంది. ఇక్కడ మన టెక్స్ట్ ఫైల్ కూడా మనము రీడ్ చేసుకోవచ్చు. దెన్ వీ కెన్ ఆల్సో క్రియేట్ ద డేటా ఫ్రేమ్ ఆల్సో హియర్. ఓకే, సో టెక్స్ట్ ఫైల్స్ కానీ, సిఎస్వి ఫైల్స్ కానీ, పార్కెట్ ఫైల్స్ కానీ, ఓకే, జేసాన్ ఫైల్ కానీ, ఓకే, ఆ ఫైల్స్ కూడా మనం రీడ్ చేసినప్పుడు మనకి డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో అవి కాకుండా మీరు మాన్యువల్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనకి జనరల్ గా ఏం చేస్తున్నాము, మనం పైథాన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కదా. సో పైథాన్ ఆబ్జెక్ట్ కి మనం ప్యారలైజ్ ఆప్షన్ కానీ అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఆర్డిడి ఏ విధంగా క్రియేట్ అవుతుందో అదే విధంగా మన డేటా ఫ్రేమ్స్ కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అంటే మనకి మాన్యువల్ గా, అంటే ఫస్ట్ ఏం చేసుకుంటే స్ట్రక్ టైప్ వాడుకొని మనం ఏంటంటే స్కీమా బిల్డ్ చేసుకుంటాం. ఆ తర్వాత ఏం చేస్తామనంటే డేటా అనేది బిల్డ్ చేసుకొని ఆ డేటా అనేది తీసుకుంటే అప్పుడు క్రియేట్ డేటా ఫ్రేమ్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం మాన్యువల్ గా ఏ విధంగా డేటా ఫ్రేమ్స్ టెస్టింగ్ పర్పస్ కి ఏ విధంగా చేసుకుంటాము, సో అదంతా మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, సో ఈవెన్ అండి ఈ ఆర్డిటీస్ కూడా ఎక్కడ, అదే ఐ మీన్ డేటా ఫ్రేమ్స్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతాయంటే మీకు ఆర్డిటీకి టాప్ ఆఫ్ మాత్రమే ఇవి క్రియేట్ అయి ఉంటాయి. సో బ్యాక్గ్రౌండ్ లో మీరు గమనిస్తే దీన్ని కూడా స్కీమా ఆర్డిటీస్ అంటారు ఒకప్పుడు. సో అసలు ఈ డేటా ఫ్రేమ్ అనేది ఎప్పుడు ఎట్లా వచ్చిందని అంటే దీన్ని స్కీమా ఆర్డిటీ అనేవాళ్ళు ఒకప్పుడు. ఈ స్కీమా ఆర్డిటీ ఇప్పుడు డేటా ఫ్రేమ్ అంటున్నారు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద మనకి వర్క్ అమ్మా ఇక్కడ నుంచి మీరు మాత్రం ఇప్పుడు దాకా మీరు టైం పాస్ చేసిన ఇబ్బంది లేదు, కానీ ఇక్కడ నుంచి మాత్రం కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి నీట్ గా వినండి. ఓకే, సో ఆర్డిటీస్ మీద మనం పెద్ద వర్క్ చేయము. సో 90% కాదు, 98% వర్క్ వీఆర్ గోయింగ్ టు ద డేటా ఫ్రేమ్ ఓన్లీ. ఓకే, సో డేటా ఫ్రేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఇంటర్వ్యూ పర్పస్ కి వచ్చేసి ఆర్డిటీస్ కాన్సెప్ట్స్ అడుగుతారండి. బట్ యాక్చువల్ గా రియల్ టైమ్ లో మీరు వర్క్ చేయాలంటే ఎక్కువ వచ్చేసి డేటా ఫ్రేమ్స్ మీదనే మనం వర్క్ చేయాల్సి వస్తుంది. సో లెట్స్ గో. సో PySpark data frames are lazy evaluated. They are implemented on the top of RDTs. ఓకే, మీకు కూడా తెలుసు కదా డేటా ఫ్రేమ్స్ అన్న ఆర్డిటీస్ ఇవన్నీ వచ్చేసి లేజీ ఇవాల్యుయేటెడ్ అని చెప్తాం. సో లేజీ ఇవాల్యుయేటెడ్ అంటే ఏంటండి జనరల్ గా? కమాన్ గాయస్, లేజీ ఇవాల్యుయేటెడ్ అంటే ఏంది చెప్పమ్మా. కరిష్మా నువ్వు చెప్పు. సౌడం రెడ్డి, హలో, వినపడుతుందా మీకు? వినిపిస్తుంది. లేజీలీ ఇవాల్యుయేటెడ్ అంటే ఏమంది దాని మీనింగ్? ట్రాన్స్ఫర్మేషన్స్ అన్న. చదవండి, Fake audit. బేసిక్ చదువుకోండి. చదువుకున్న తర్వాత నాకు రేపు చెప్పండి. ఓకే, సో మనకి PySpark డేటా ఫ్రేమ్స్ అనేది లేజీ ఇవాల్యుయేటెడ్ అనమాట. సో దే ఆర్ ఇంప్లిమెంటెడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఆర్డిటీస్. అంటే లేజీ ఇవాల్యుయేటెడ్ అంటే ఏంటంటే ఫస్ట్ టైం యాక్చువల్ గా ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తావో అప్పుడు జస్ట్ డిక్లేర్ మాత్రమే అయ్యింది. ఇది యాక్చువల్ గా ఏంటంటే కంప్యూటేషన్ అనేది వర్కౌట్ కాదు. ఓకే,
సో కంప్యూటేషన్ ఎప్పుడు యాక్చువల్ గా స్టార్ట్ అవుతానంటే వెన్ యూ సీ ఇన్ యాక్షన్ దెన్ ఓన్లీ ద యాక్చువల్ కంప్యూటేషన్ విల్ బి హ్యాపెన్. అంటే ఎప్పుడైతే యాక్షన్ మాత్రం అప్లై చేస్తామో ఓవర్ మన డేటా ఫ్రేమ్స్ కానీ ఆర్డిడి, దెన్ ఓన్లీ యాక్చువల్ కంప్యూటేషన్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో క్రియేట్ ఎంప్టీ డేటా ఫ్రేమ్ విత్ స్కీమా, దట్ ఈస్ స్ట్రక్ టైప్. సో స్ట్రక్ టైప్ ను వాడుకొని మనం ఏ విధంగా మనం చేసుకోవచ్చు. సో డిపెండ్స్, మీరేం భయపడద్దు, ఇవన్నీ స్ట్రక్ టైప్ అంట, స్ట్రక్ ఫీల్డ్ అంట, సో ఇవన్నీ సో ఇవన్నీ కూడా లేకుండా కూడా మీరు డైరెక్ట్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో పైథాన్ అనేది చాలా వాట్ వీ కెన్ సే ఇంటెలిజెంట్ అనమాట. సో మీరు చేయకపోయినా అదే చేసేది కూడా చేస్తుంది అనమాట. చెప్తాను లైవ్ కూడా. ఓకే, సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎంటీఆర్డిడి కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఎంటీఆర్డిడి అంటే ఏంటంటే మనం ఏం డేటా ఏం లేకుండా ఫస్ట్ ఎంటీఆర్డిడి క్రియేట్ చేస్తున్నాం. సో ఎంటీఆర్డిడికి మనం ఏం చేస్తున్నాం అంటే స్కీమా ఇస్తున్నాం అనమాట. సో క్రియేట్ ఎంటీటీ డేటా ఫ్రేమ్ విత్ స్కీమా. సో మన డేటా ఫ్రేమ్స్ అనేది ఫస్ట్ వచ్చి సెండ్ చేస్తున్నాం అంటే దానికి ఆర్డిడి అనేది ఎంటీటీ ఆర్డిడి క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఆ తర్వాత ఏం చేస్తున్నాం అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఏంటివి? స్ట్రక్ టైప్ ఇక్కడ అవసరము, దాని తర్వాత స్ట్రక్ ఫీల్డ్ ఇది అవసరము, స్ట్రింగ్ టైప్ అనమాట ఇది అవసరం అనమాట. సో ఏవైతే మనకు అవసరం అవుతుందో అవి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఎక్కడి నుంచి? ఫ్రమ్ పైస్పార్క్ ఎస్క్యూఎల్ టైప్స్ అనమాట. ఓకే, సో ఫ్రమ్ పైస్పార్క్ ఎస్క్యూఎల్ టైప్స్ లో నుంచి మనకి ఏమేమి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనము? స్ట్రక్ టైప్, స్ట్రక్ ఫీల్డ్, స్ట్రింగ్ టైప్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఊరికే టెస్టింగ్ కోసం మీరేమి అసలు ఇంపోర్ట్ చేసుకున్నారు కొన్ని చెప్పండి ఎగ్జాంపుల్ అంటారు అనమాట. సో ఇలాగ ఒకటి చెప్పుకోవచ్చు. లేకపోతే పైస్పార్క్ డాట్ ఎస్క్యూఎల్ డాట్ ఫంక్షన్స్ అని ఉంటది అనమాట. దాంట్లో కాల్ అని, తర్వాత వచ్చేసి చాలా ఉంటాయి, అవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, చెప్తాను అవన్నీ. జస్ట్ ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ స్కీమా ఈక్వల్ టు అని చెప్పేసి స్ట్రక్ టైప్ అనమాట. సో ఈ స్ట్రక్ టైప్ ను వాడుకొని, స్ట్రక్ టైప్ అంటే ఏం చేస్తుందంటే మనం స్కీమా అనేది బిల్డ్ చేస్తుంది బై యూజింగ్ స్ట్రక్ టైప్. సో ఇక్కడ ఏం చేస్తామంటే స్ట్రక్ టైప్ అని రాసి స్ట్రక్ ఫీల్డ్, ఏం ఫీల్డ్? ఫస్ట్ నేమ్ కి దాని ఒక డేటా టైప్ ఏంటిదంటే స్ట్రింగ్ టైప్ అని ఇస్తున్నాం. సో ట్రూ అని రాసేదంటే నల్స్ ని అలౌ చేయాలా వద్దు అని అడుగుతుంది అనమాట. ఇక్కడ ట్రూ అంటే సో నల్స్ ని ఇక్కడ అలౌ చేస్తాం. ఓకే, సో అదే విధంగా స్ట్రక్ ఫీల్డ్, సో దిస్ ఇస్ మిడిల్ నేమ్ అండ్ స్ట్రక్ టైప్. ఓకే, సో హీర్ ఆల్సో నల్స్ అలౌ చేస్తాం అనమాట. సో అదే విధంగా నెక్స్ట్ స్ట్రక్ ఫీల్డ్, దెన్ లాస్ట్ నేమ్. సో ఇక్కడ కూడా స్ట్రింగ్ టైప్, ఇక్కడ కూడా నల్స్ ని అలౌ చేస్తాం ఇక్కడ. సో ఈ విధంగా ఫస్ట్ స్కీమా బిల్డ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఎంటీఆర్డిడి క్రియేట్ చేసాం. సో క్రియేట్ చేసిన తర్వాత మనం ఏ విధంగా డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తామనంటే ఇది కమాండ్. ఓకే, స్పార్క్ డాట్ క్రియేట్ డేటా ఫ్రేమ్. ఓకే, స్పార్క్ డాట్ క్రియేట్ డేటా ఫ్రేమ్ అనేది కమాండ్ అనమాట. బై యూజింగ్ క్రియేట్ డేటా ఫ్రేమ్ అనే కమాండ్ వాడుకొని మనం ఏదైనా డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తాం. సో క్రియేట్ డేటా ఫ్రేమ్ కి మనకి ఇన్పుట్స్ ఏంటంటే ఆర్డిడి, ఓకే, లేకపోతే డేటా అనే అరే చెప్తాను అది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఆర్డిడి ఇన్పుట్ గా ఇస్తున్నామండి. దాని తర్వాత ఇక్కడ ఎంటీ ఆర్డిడిని ఇస్తున్నాము. అదే విధంగా స్కీమా అనేది మనం ఇస్తున్నాం అనమాట. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ డేటా స్కీమాని ఇక్కడ ఇస్తారో అప్పుడు వచ్చేసి మనకి డేటా ఫ్రేమ్ అనేది ఎంటీ డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో ఇఫ్ మీరు చెక్ చేసుకుందాం అనుకుంటే ఫస్ట్ వచ్చేసి మనం ఎంటీఆర్డిడి ఒకటి క్రియేట్ చేద్దాం. తర్వాత వచ్చేసి ఇంపోర్ట్ చేసుకొని ఇవన్నీ రన్ చేస్తున్నాం. సో 1 by 1 రన్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కూడా రన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇది రన్ చేసాము, నెక్స్ట్ వచ్చేసి ఇది రన్ చేసుకున్నాము. ఓకే, థర్డ్ వచ్చేసి స్కీమాకి సంబంధించి మొత్తం ఇక్కడ రన్ చేసాం. ఓకే, సో క్రియేట్ డేటా ఫ్రేమ్ అనేది ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి డిఎఫ్ డాట్ షో అని కొడితే ఏమైనా వస్తుందా డేటా మనకి? ఏం డేటా లేదు, ఎందుకని ఇది ఎంటీ డేటా ఫ్రేమ్ కాబట్టి. ఎంటీ డేటా ఫ్రేమ్ లో యాక్చువల్ గా అండి ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అయింది కదా, ఇది ఇక్కడ డేటా ఫ్రేమ్ అని అంటారు అనమాట. అంటే ఆల్రెడీ క్రియేట్ అయింది అని చెప్తుంటాం. ఇప్పుడు నుంచి ఏంటంటే డేటా ఫ్రేమ్ క్రియేట్ అయింది అని చెప్తాం. ఓకే,
సో ఇక్కడ డేటా ఫ్రేమ్ లో డేటా అనేది ఉందా లేదా చెక్ చేయడానికి మనకి ఏంటంటే షో కమాండ్ అనమాట. సో మనం యాక్చువల్గా ఏంటంటే ఆర్టీడీలో అయితే ఏం చేస్తున్నాము, కలెక్ట్ కమాండ్ అట్లా రాసుకుంటున్నాం కదా. సో ఇక్కడ కూడా రాసుకోవచ్చు, బట్ స్టిల్ ఏంటంటే మనకి యాక్చువల్ గా డేటా ఫ్రేమ్స్ లో మనం రాసుకునేటప్పుడు df.show అని రాస్తే నీట్ గా మనకి టేబుల్ ఫార్మాట్ లో డేటా అనేది నీట్ గా మనకి షో చేస్తుంది. సో అదే విధంగా మనకి నార్మల్ గా SQL లో మీకు ఒక టేబుల్లో ఉన్న డేటా టైప్స్, తర్వాత కాలమ్స్ ఇవన్నీ చెక్ చేయడానికి మనకి ఏ కమాండ్ రాస్తామంటే మనం హలో ఒక టేబుల్ స్కీమా ఉంటుందండి, ఏం చేస్తాం? డిఎస్సి కమాండ్ యూజ్ చేస్తాను. డిఎస్సి కమాండ్ రాసి మన టేబుల్ నేమ్ అని రాస్తే మనకి కావాల్సినంత మనకు చూపిస్తుంది అనమాట. అది విత్ డేటా టైప్స్. సేమ్ ఇక్కడ ఏంటంటే ప్రింట్ స్కీమా, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇది కూడా అడుగుతారు. లెట్స్ సే యూ హ్యావ్ ద డేటా ఫ్రేమ్, హౌ యూ వాంట్ టు ప్రింట్ దట్ స్కీమా. See, we have created the table, data frame here like that. Okay, the first name, the string and nullable is true. Okay, middle name like string and nullable true. Last name string nullable true. Okay, so ఈ విధంగా మనకి డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో అదే విధంగా మనకి డేటా ఫ్రేమ్ ని ఓకే ఆర్డిటీగా కన్వర్ట్ చేయడానికి ఏం చేస్తాం? సో కన్వర్ట్ ఎంటీ ఆర్డిటీ టు డేటా ఫ్రేమ్. సో ఇక్కడికి మనకి ఏంటంటే ఎంటీ ఆర్డిటీ ఇక్కడ ఉంది కదండి. సో ఎంటీ ఆర్డిటీని మనం స్కీమా అని చెప్పేసి 2DF అని చెప్పేసి ఇట్లా కూడా రాసుకోవచ్చు, అంటే మల్టిపుల్ వేస్ అనమాట. సో క్రియేట్ డేటా ఫ్రేమ్ అని చెప్పినా రాసుకోవచ్చు, క్రియేట్ డేటా ఫ్రేమ్ అండ్ ఎంటీ ఆర్డిటీ అండ్ స్కీమా ఇస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఎంటీ ఆర్డిటీని కన్వర్ట్ చేస్తున్నాం, ఎక్కడికి డేటా ఫ్రేమ్ కి కన్వర్ట్ చేస్తున్నాం. ఏ విధంగా? df1 ఈజ్ ఈక్వల్ టు ఎంటీ ఆర్డిటీ. ఓకే, నీ ఆర్డిటీ డాట్ 2DF. ఓకే, సో 2DF అండ్ స్కీమా కానిస్తే ఇది కూడా ఏంటంటే మనకి డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఏ విధంగా క్రియేట్ అవుతుందో చూడండి. సేమ్ గా క్రియేట్ అయిందా? సో ఈ కమాండ్ రాసిన ఓకే, ఈ కమాండ్ రాసిన బోత్ ఆర్ సేమ్. అర్థమవుతుందా? హలో, ఇక్కడ చూడండి, మనకి డేట్ టైమ్ లో నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే డేట్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అదే విధంగా PySpark SQL లో నుంచి మనం రో అనే ఫంక్షన్ కూడా చేసుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి అండి, ఇవి ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే మనం కూడా ఇక్కడ క్రియేట్ డేటా ఫ్రేమ్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రమ్ ఏ లిస్ట్ ఆఫ్ రోస్ అనమాట. సో రోస్ ని ఇట్లాగా ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎట్లాగా అంటే మన PySpark లో మనం రోస్ ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. చూద్దాం హౌ ఇట్ విల్ బి. సో దిస్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ రోస్ అనమాట ఇవి. సో మనం ఇట్లాగా క్రియేట్ డేటా ఫ్రేమ్ అని చెప్పి రాసుకొని ఇక్కడ క్రియేట్ డేటా ఫ్రేమ్ అని చెప్పి రో అని చెప్పేసి ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏ అంటే ఏంటిదంటే ఇక్కడ మీ కాలం నేమ్, బి అనేది మీ కాలం నేమ్, దాని యొక్క డేటా, సి కాలం నేమ్, డి కాలం నేమ్, ఈ కాలం నేమ్, ఈ విధంగా మనము డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేసాం. సో ప్రతిసారి అర్థం కాదు, వాయిస్ బ్రేక్ అవుతుంది, చెప్పు. ప్రతిసారి వాళ్ళ కాలం నేమ్ నాకే వాయిస్ వినపడుతుంది, అందరికి అందరూ బ్రేక్ అవుతుంది. ఆ కాలం నేమ్ ప్రతిసారి ఇవ్వాలా అంటున్నాను. ఎక్కడ రో నేమ్ రో అంటే మీరు డేటా ఇస్తున్నారు కదా, ప్రతిసారి కాలం నేమ్ తో పాటు డేటా ఇవ్వాలా? ABC అని చెప్పారు ప్రతిసారి అలానే అంటే మల్టిపుల్ వేస్ అనమాట క్రియేట్ చేసుకోవటం. ఇప్పుడు ఇక్కడ డేటా ఫ్రేమ్ అంటే ఏంటంటే నీ టేబుల్ లాగానేనబ్బా, అర్థమవుతుందా? డేటా ఫ్రేమ్ అంటే నీ టేబుల్ లాగానే.
నీ టేబుల్ కి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి నువ్వు క్రియేట్ చేయాలంటే? స్కీమా అనేది ఒకటి కావాలి. ఆ? స్కీమా కావాలి. స్కీమా అంటే ఏంది? ఆ? టేబుల్ హెడ్లైన్ అన్న, టేబుల్ హెడ్లైన్. అదే టేబుల్ కి స్కీమా కాదు. స్కీమా అంటే ఏంటి? కాలమ్స్, దాని డేటా టైప్స్, దాని సైజు ఇవన్నీ కావాలి కదా జనరల్ గా. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ఆటోమేటిక్ గా ఇక్కడ ఇస్తున్నాం అనమాట. ఇక్కడ మామూలుగా అయితే డేటా టైప్స్ కూడా ఇవ్వాలి. ఇందాక ఈ సినారియోస్ లో జనరల్ గా ఇట్లా కాకుండా ఈ సినారియోస్ లో ఏం చేసాము, ఫస్ట్ నేమ్ ఇవన్నీ ఇచ్చాము, ఇక్కడ డేటా అనేది ప్రిపేర్ చేసుకున్నాము, ఆర్డిడి ఒకటి, దాన్ని ఇక్కడ ఎంటీ ఆర్డిడి ఇచ్చాం. కానీ తర్వాత నేనేం చేస్తున్నా అంటే ఆర్డిడి అనేది క్రియేట్ లేకుండా డైరెక్ట్ గా డేటా ఫ్రేమ్స్ లోనే మనకి రో అనే ఫంక్షన్ వాడుకొని ఈ విధంగా చేస్తున్నాం. సో మల్టిపుల్ వేస్ ఉంటాయి అనమాట, ఇది ఒకటే కాదు. ఈవెన్ స్కీమ్ అని నువ్వే డేటా టైప్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇదేం చేస్తుంది, ఇది ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తుంది. సో మీరు ఇది ఏంటంటే మల్టిపుల్ వేస్ అనమాట. ఈవెన్ అసలు ఏంటంటే ఇవన్నీ కూడా ఈవెల్లే, నేను చెప్తానులే అవన్నీ నీకు ఈజీగా ఎట్లా చేసుకోవాలనేది నెక్స్ట్ వెళ్ళే సెషన్స్ లో వస్తా ఉంటాయి. ఓకే, సో ఇదంతా జస్ట్ ఏంటంటే నాలెడ్జ్ పర్పస్ మాత్రం ఇది. ఓకే, మీరు చూసి భయపడబడలే. ఓకే అన్న. సో డేటా టైప్స్ ఇక్కడ అవసరం లేదు, ఎందుకనంటే చెప్తాను అది కూడా. ఇప్పుడు ఆల్రెడీ రన్ చేశాను ఇది. యా, ఇట్ ఈస్ ఆల్రెడీ రన్. ఫర్ ఎగ్జాంపుల్ డిఎఫ్ డాట్ షో అంటే డేటా అని మనం చూడాలనుకుంటున్నాం. ఇక్కడ డిఎఫ్ అనే డేటా ఫ్రేమ్ అండి. డేటా ఫ్రేమ్ అనేది యాక్ట్ యాజ్ వన్ టేబుల్ అనుకోండి అంతే. ఓకే, సో మనం టేబుల్ సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ రాస్తే ఏ విధంగా అయితే మనకు డేటా చూపిస్తుందో, కాలం నేమ్ అండ్ దాని కరెస్పాండింగ్ డేటా, దాని కాలం నేమ్ కరెస్పాండింగ్ డేటా, అట్లాగా మనకు అంతా చూపిస్తుంది డేటాబేస్ లో. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే దాని యొక్క కాలం నేము, దానికి సంబంధించిన డేటా అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూసారా, స్పాట్ డాట్ క్రియేట్ డేటా ఫ్రేమ్ అని చెప్పి రాసి రో అనేసి A is equal to 1, B is equal to 1.1, CE, DE, తర్వాత E అని చెప్పేసి ఇట్లాగా కాలమ్స్ మనం క్రియేట్ చేసుకుంటా వెళ్తే 3 rows మనం క్రియేట్ చేస్తే ఆ 3 rows అనేది ఇట్లాగా డేటా అనేది చూపిస్తుంది మనకి. అంటే ఏకి సంబంధించిన డేటా, బికి సంబంధించిన డేటా, సికి సంబంధించిన డేటా అంతా. సో ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ మన డేటా టైప్స్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ డేటా టైప్స్ ఏ విధంగా తీసుకుందో చూద్దాం. ఇక్కడ చూసారా, ఏ అంటే లాంగ్ ఇచ్చింది దానికి ఆటోమేటిక్ గా, బి అంటే ఏంది డబుల్స్, ఎందుకని ఇది ఇంటి డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి. తర్వాత సి అంటే స్ట్రింగ్, డి అంటే డేటు, ఈ అంటే టైం స్టాంపు. ఓకే, సో ఇది ఆటోమేటిక్ గా దాని యొక్క డేటా అనే డేటా టైప్స్ ని ఇది క్రియేట్ చేసేసుకుంటది, డిపెండ్స్ ఆన్ ద యువర్ డేటా. నాకు అలా కాదు, నాకే నేను ఓన్ గా ఇవ్వాలనుకుంటున్నాను డేటా టైప్స్ అనుకుంటే అది మీ ఇష్టం, అది కూడా ఇవ్వుకోవచ్చు. ఎట్లాగనంటే సో సేమ్ ఇట్లాగనే మనం ఏంటంటే నీకు కావాల్సిన డేటా అంతా మీరు రాసుకోండి ఇక్కడ. ఓకే, మొత్తం ప్రిపేర్ చేసుకొని లాస్ట్ మీరు జస్ట్ స్కీమా ఈక్వల్ టు అని చెప్పేసి ఫస్ట్ ఇదేంటిది, ఇది ఏ కాలం కావాలి దాని డేటా టైప్స్ అయింది, ఈ బి కాలం కి దాని డేటా టైప్స్ అయింది, సి కాలం కి దాని డేటా టైప్స్ అయింది, డి కాలం కి దాని డేటా టైప్ అయింది, ఈ కాలం కి దాని డేటా టైప్ అయింది. సో ఈ విధంగా కూడా మీరు డేటా ఫ్రేమ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు విత్ స్కీమా అనమాట. దట్ ఈస్ వితౌట్ స్కీమా. ఇక్కడ కూడా మీరు గమనించండి, గమనించారా, రెండు సేమ్ గానే వచ్చాయా? లాంగ్, డబుల్, స్ట్రింగ్, డేట్, టైం స్టాంప్ రెండు సేమ్ గానే ఉన్నాయిగా. సో అదేవిధంగా డేటా కూడా మీరు చూడాలనుకుంటే డిఎఫ్ డాట్ షో, ఏమన్నా మార్పు ఏమైనా వచ్చింది అనుకుంటే చూసారు, ఇక్కడ డేటా అంతా చూపిస్తుందా నీట్ గా? సేమ్ రిజల్ట్స్ అయినా ఇక్కడ కూడా ఏమైనా చేంజ్ ఉందా? అర్థమైందా? క్లియరా? Yes.
మీకు అట్లా కాదు, నాకు స్కీమా అంతా కాదు, నాకు ఓన్లీ కాలమ్స్ మాత్రమే డిస్ప్లే చేయాలి. ఓకే, సో డిఎఫ్ డాట్ కాలమ్స్ అని రాసుకోవటం. ఓకే, మనకి ఏ కాలమ్స్ ఉన్నాయి, డిఏబిసిడిఈ. ఓకే, ఏదైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ మనము ఇక్కడ స్పెసిఫై చేసుకుంటున్నాం. సో ఇక్కడ కాలమ్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ డిఎఫ్ డాట్ కాలమ్స్ అంటే మనకి డేటా ఫ్రేమ్స్ లో ఏ కాలమ్స్ ఉన్నాయో అవన్నీ మనకి లిస్ట్ ఇక్కడ చూపిస్తుంది. అలా కాకుండా షో ద సమ్మరీ ఆఫ్ ద డేటా ఫ్రేమ్ అంటే ఏం జరుగుతుందో చూడండి. డిఎఫ్ డాట్ సెలెక్ట్ ఏబిసి అండ్ డిస్క్రైబ్ ద షో.